నేను డాక్టర్ గరిపాటి రాజారావు గారి ప్రజానాట్య మండలి నుంచి నా మేకప్ అనుభవం స్టార్ట్ అయింది. నాకు కృష్ణ గారి ఫస్ట్ పరిచయం ఇంచుమించు ప్రజానాట్య మండలి నాటకంతో. కృష్ణరాజు గారికి కూడా ఫస్ట్ మేకప్ నేనే వేసాను. డాక్టర్ను కూడా నాటకాల నుంచి అలాగే నేను సినిమాల్లోకి రావటం జరిగింది. ఈ మధ్య కొంచెం దెబ్బతిన్నాను, చిన్న ఆపరేషన్ జరిగింది. అప్పటికిప్పటికి ఎలా ఉందని సినిమా మేకింగ్ కానీ చూస్తుంటాయి. అంతకుముందు సినిమాలు జనానికి ఒక సందేశం ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు చెప్పగానే సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి మాధవరావు గారు గుర్తొస్తారు. అలాగే మాధవరావు గారి పేరు చెప్పగానే కృష్ణ గారు గుర్తొస్తారు. అంతటి అనుబంధం ఇద్దరి మధ్య ఉంది. ఇప్పుడు ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు, అది కూడా 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా కృష్ణ గారి ఫ్యామిలీ తోటి అలాగే మహేష్ బాబు గారితో మాధవరావు గారికి ఉన్న అనుబంధం గురించి ఇప్పుడు ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు చెప్పండి, ముందుగా మీ గురించి చెప్పండి సార్. మీ గురించి చాలా మందికి చాలాసార్లు చెప్పుంటారు, కానీ మా ఆడియన్స్ కోసం అసలు మీ ఎలాగా ఈ రంగంలోకి ఎంటర్ అయ్యారు, అసలు మీ గురించి, మీ నేపథ్యం గురించి చెప్పండి సార్. నా గురించి నేను చాలాసార్లు చెప్పాను అనుకోండి. పోతే నేను డాక్టర్ గరిపాటి రాజారావు గారి ప్రజానాట్య మండలి నుంచి నా మేకప్ అనుభవం స్టార్ట్ అయింది. నాటకాలతోటి. నాటకాల నుంచి అలాగే నేను సినిమాల్లోకి రావటం జరిగింది. నాకు కృష్ణ గారి ఫస్ట్ పరిచయం ఇంచుమించు ప్రజానాట్య మండలి నాటకంతో. ఆయన చైర్మన్ నాటకం అనే నాటకంలో హీరోగా ఆయన తీసుకొని ఆయన చేత యాక్ట్ చేయించాడు. అది విజయవాడలో కొన్ని లక్షల మంది జనం సమక్షంలో డాక్టర్ రాజారావు గారి ఆధ్వర్యంలో నాటకం జరిగింది. ఆ నాటకంలో హీరోగా చైర్మన్ నాటకం హీరో అని కృష్ణ గారికి ఆ రోజే పేరు వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి మా అనుబంధం స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి జగ్గయ్య గారి పిక్చరు పదండి ముందుకులో కూడా చిన్న వేషం వేశారు ఆయన. అందుట్లో కూడా నేనే మేకప్ వేశాను. అలాగే ఆ తర్వాత ఇంకొక పిక్చరు ఎన్టీ రామారావు పిక్చర్, అది మానాపురరావు గారు. ఆ పిక్చర్లో హీరోగా రామారావు గారు, అంజనీదేవి, కరుణాంబ వీళ్ళంతా ఉన్నారు. ఆ నాటకంలో కూడా చిన్న వేషం వేశారు కృష్ణ గారు. ఆ తర్వాత మళ్ళీ అలా స్టార్ట్ అయిన అనుబంధం ఇప్పటి వరకు కూడా మాకు సొంత ఇంట్లో మనిషిలాగా ఉన్నాము. అంటే ఆ నిర్మల్ గారితో నాకు మన నిర్మల్ గారితో ఒక పిక్చర్ చేయటం జరిగింది, ఫస్ట్ పిక్చర్. ఆవిడకి బిఎన్ రెడ్డి గారి పిక్చర్, వాహిని సంస్థ. బిఎన్ రెడ్డి గారి పిక్చర్లో రంగుల రాట్నం పిక్చర్కి దానికి నేను మేకప్ మ్యాన్ని. మా గురువు గారు ఉండేవాడు, ఆయన పేరు కుమార్ గారు. ఆయన నాటకాల నుంచి కూడా నాకు గురువే. ఆయన దగ్గర ఆయనకి థియరీ బాగా తెలుసు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఆయన మంచి పెయింటరు, బుక్స్ రాశాడు, గొప్ప మేకప్ ఆర్టిస్టే. బట్ ఆయనకి ఆ రోజుల్లో చేతులోనికి ప్రాక్టికల్ గా చేసేవాడు కాదు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఆయన్ని వదిలిపెట్టకుండా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. ఆయన అదే రంగులు రావడానికి ఆయన చీఫ్, నేను అసిస్టెంట్గా పనిచేశాను. తర్వాత అక్కడే విజయ నిర్మల్ గారికి మేకప్ స్టార్ట్ అయింది. ఆవిడ ఎంతోముందు ఎవరో మేకప్ వేసిన గంగాధర్ అని మేకప్ ఆర్టిస్ట్ ఉన్నాడు. అది ఆవిడేదో మలయాళం పిక్చర్ యాక్ట్ చేసింది. ఆ పిక్చర్లో అతని చేత చేయించుకుంటానంటే అది వల్ల కాదు, మేము చెప్పిన వాళ్ళ చేత, మా మేకప్ మ్యాన్ చేత చేయించుకోవాలి, మా గొప్ప మేకప్ మ్యాన్ ఉన్నాడు అని చెప్పి బిఎన్ రెడ్డి గారు
పట్టుబట్టాడు. ఆయన ఎవరిని అలౌ చేసేవాడు కాదు, ఇతర మేకప్ మ్యాన్. కంపెనీ చీఫ్ తోటే చేయించాడు. ఆయన టెస్ట్లు కూడా పెట్టేవాడు. అప్పుడు టెస్ట్ మేకప్ చేసాం నిర్మల గారికి ఫస్ట్ డే. మూవీ టెస్ట్ చేసేవాడు. ఆ రోజుల్లో టెక్నీషియన్స్ కి కథ చెప్పేవాళ్ళు. కథ చెప్పి ఆ కథలో లోపాలు కూడా చెప్పమని చెప్పేవాళ్ళు. దాన్ని బట్టి మనకి ఏ సీన్ లో ఏం జరుగుతుందో కూడా ప్రతి టెక్నీషియన్ కి అలవాటు అయ్యేది. అలవాటు ప్రకారం నేను మేకప్ వేశాను. మేకప్ వేసిన తర్వాత మా గురువు గారు వచ్చి ఇలా ఆ పక్క నుంచి చూసి ఏదో కంటికి సరిచేద్దామని అలా టచ్ చేయబోయాడు. ఆయన చెయ్యి వణికి కంట్లో పడింది. ఆవిడ పెద్దగా గొడవ చేసేసి ఎలాగైనా సరే మేకప్ మ్యాన్ తన మేకప్ మ్యాన్ పెట్టుకోవాలని గొడవ చేసింది. గొడవ చేసి కన్నంతా తుడిచేసుకొని బిఎన్ రెడ్డి గారికి చెప్పింది. ఆయనకు అర్థమైంది, ఓహో అసలు మేకప్ వీడు చేసేది. కనుక కుమార్ గారితో పిలిచి పక్కకి, కుమార్ నీకు హిందూ పేపర్ కొనిస్తా, కూర్చొని చదువుకో, వాడు మేకప్ వేస్తాడు అని చెప్పి, అమ్మా నువ్వు తుడిచేసుకుని వాడు సరి చేస్తాడు మేకప్ అయ్యి, లేదంటే నేను తీసేస్తానమ్మా అని ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు జయకృష్ణ అని కృష్ణరాజు గారికి మేకప్ మ్యాన్, కృష్ణరాజు గారికి మేకప్ మ్యాన్. అతను మా దగ్గర అప్రెంటిస్ గా పనిచేశాడు నా దగ్గర. అతను నిర్మల్ గారి ఇంటికి ఎదురుగానే అతను వెళ్ళి సాయంత్రం, అమ్మ మీరు రాను కనకండి, అది పెద్ద కంపెనీ, ఆ కంపెనీ పోతే మీకు దెబ్బతింటారు అని చెప్పి నాతో చెప్పాడు. చేసిన తర్వాత నాతో కంటిన్యూ అయింది. నేను సరి చేశాను, మూవీ టెస్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు బిఎన్ రెడ్డి గారు బాగా సన్నిహితుడు అయ్యాడు. నేను అంతకుముందు పద్మనాభం గారి పిక్చరు దేవత, వీటన్నిటికీ కూడా నేను మేకప్ చీఫ్గా పనిచేశాను. తర్వాత జగ్గయ్య గారికి నాకు అనుబంధం ఎక్కువ ఉండేది. నన్ను పెద్ద మేకప్ మ్యాన్ గా రికగ్నైజ్ చేసి, నాకు మా ఫాదర్ కూడా ఆయనకి తెలుసు, అందుకని నన్ను బాగా రెస్పెక్ట్ ఇచ్చి చూసేవాడు. అందుకే పదండి ముందుకు కూడా ఆయన ఎంతమంది మేకప్ మ్యాన్లు ఉన్నా కానీ నన్ను తీసుకెళ్ళి స్పెషల్గా గెటప్ చేయించాడు. అలా నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇటు రాజారావు గారి దగ్గర నుంచి, ఇటు కుమార్ గారి దగ్గర నుంచి నాకు అనుబంధం ఎక్కువ పెరిగింది. ఆ తర్వాత అది అవుతూ ఉండగా బిఎన్ రెడ్డి గారి పిక్చర్ అవుతూ ఉండగా బాపు గారు, రావణ గారు వాళ్ళు సాక్షి పిక్చర్, ఆ పిక్చర్ కి మేకప్ మ్యాన్ కావాల్సి వచ్చి బిఎన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చారు. వచ్చి మీ కుమార్ గారు పెద్ద మేకప్ మ్యాన్ అంట, అతన్ని మాకు ఇస్తే అడ్రస్ చెప్తే మేము మా కంపెనీకి పెట్టుకుంటాం అని చెప్పంటే, వాడు అతను కాదండి, అతని దగ్గర మంచి మేకప్ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆడి పేరు మాధవరావు, ఆడి దగ్గరికి వెళ్ళండి, ఆడు సమర్థుడు అని చెప్పాడు. అలాగా నేను స్టెప్ బై స్టెప్, అది అంతకుముందు మంచి మనిషి అని రామారావు పిక్చర్లు చాలా చేశాను. రామారావుకి మేకప్ కూడా వేశాను. రామారావు కృష్ణ గారు ఇదేనండి సాక్షి ఫస్ట్ మీకు కృష్ణ గారితో సినిమాగా స్టార్ట్, సాక్షి ఫస్ట్. అక్కడి నుంచి మా కెరీర్ నన్ను వదిలిపెట్టలేదు కృష్ణ గారు. అప్పుడు సాక్షికి వెళ్ళిన తర్వాత సాక్షి పిక్చర్లో నేను న్యాచురల్ మేకప్ స్టార్ట్ చేశాను. అప్పుడుగా స్టార్ట్ అవుతుంది న్యాచురల్ మేకప్. స్టార్ట్ అయితే అది సెల్వరాజు గారి పెద్ద కెమెరామెన్, ఆయన నన్ను అప్రిషియేట్ చేసి చాలా బాగుందని సాక్షి మేకప్ మ్యాన్ అని ఎక్కడ పడ్డా ఎక్కడ కనిపించినా సాక్షి మేకప్ మ్యాన్ హౌ ఆర్ యూ అని అనేవాడు. తర్వాత బాగుందని చెప్పి అక్కడి నుంచి సాక్షి తర్వాత వేరే పిక్చర్కి వచ్చాం. కృష్ణ గారికి నన్ను వదల్లా, నిర్మల్ గారు వదల్లా. అదే ఇద్దరికి మేకప్ మ్యాన్ కి నేను స్టార్ట్ అయ్యాను.
తర్వాత కృష్ణ గారు అడిగాడు, నాకు పర్సనల్ గా మేకప్ చేసి పెడతావా అని. లేదండి, నేను 10 మందికి మేకప్ వేసే అలవాటు నాకు అంటే, అయితే నువ్వు కంపెనీలు చేసుకుంటూనే మాకు మేకప్ వేసి నాకు వేసేసి అని చెప్పి అలాగా కంటిన్యూ అయ్యాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా మేకప్ మ్యాన్ అయ్యాను. అంటే ఒక హీరోకి ఒక మేకప్ మ్యాన్ కి ఇంతలాగా ఇండస్ట్రీ ఎవరికి లేదనుకుంటా. అండర్స్టాండింగ్ ఫ్రెండ్లీగా స్టార్ట్ అయ్యింది. అది మేకప్ మ్యాన్ అయ్యి ఒక ఇంట్లో ఒక మనిషిలాగా, ఇంట్లో సొంత మనిషిలాగా ట్రీట్ చేసేవాళ్ళు. అటు అందరూ నిర్మల గారు కానీ, ఇందిరమ్మ గారు కానీ, కృష్ణ గారు, అదే మహేష్ బాబు గారు, మదరు, అందరూ నన్ను అన్నయ్య గారు అని ఆడిపించారు. చాలా అనుబంధంగా ఉండేవాడిని. అలాగా కృష్ణ గారు బ్రదర్స్ కానీ అందరూ బాగా నాతో బాగా ఉండేవాళ్ళు. కథలు కూడా మీతో డిస్కస్ చేసేవారా? మీరు ఏ కథ చేయాలి ఏంటని? కథలు కూడా డిస్కస్ చేసేవాడు. తర్వాత మోసగాళ్ళు ఇలాంటి మంచి పిక్చర్లు. ఆయన ఈ కెరియర్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద కాంపిటీషన్ టైం అది. రామారావు, నాగేశ్వరరావు గారు వీళ్ళున్న కాంపిటీషన్ లో ఈ కృష్ణరాజు గారు, కృష్ణ గారు ముందు రాజు గారి కంటే కృష్ణరాజు గారికి కూడా ఫస్ట్ మేకప్ నేనే వేసాను. అది కూడా నాటకం, నాటిక. అది ఆత్రేయ గారు రాసిన నాటికలో, ఆ నాటికలో ఆయన మేకప్ మ్యాన్, నేను హీరో. నన్ను అప్పుడేదో రాజుల పిక్చర్ ఏదో పనిచేస్తున్నా, మంచి మనిషి, నన్ను తీసుకెళ్ళి వాళ్ళు మేకప్ వేయించారు ఆయనకి, రాజుగారికి. అది నాకు ఆయన కూడా నేను ఫస్ట్ మేకప్ నేను వేసాను. అలాగే నేను చాలా మందికి ఫస్ట్ మేకప్ వేయాల్సి వచ్చింది. నాకు అలాంటి ఒక పేరు వచ్చింది. చేత్తో మంచి మేకప్ వేస్తే పైకి వస్తారు అనేది. రాజబాబు నా రూమ్మేట్, రాజబాబుకి ఫస్ట్ మేకప్ వేశాను. నా రూమ్మేట్ చాలా కాలం కలిసి ఉన్నాం. అలాగే పద్మనాభం గారు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆయన పిక్చర్లు. కోదండపాణి గారు అందరూ ఒక చోట ఉండేవాళ్ళు. హేమలత గారు, చలం గారు, ఆ చలం గారి ఇంటి రోడ్లోనే మా ఇల్లు కూడా ఉండేది. అక్కడ నేను చాలా సంవత్సరాలు, ఇప్పటి వరకు నేను అక్కడే ఉంటున్నాను. ఇక్కడి నుంచి అక్కడికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాను. ఆ ఇల్లు అద్దెకిచ్చాను, అద్దెలతోటి మెయింటైన్ అవుతుంటాను. అదే అంటే కృష్ణ గారు మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, మీరు ఒక ఆయనలో ఒక టాప్ 10 సినిమాలు చెప్పమంటే ఏం చెప్తారు? ఒక 350 సినిమాలు పైగా నటించారు. ఆయనలో ఆ సినిమాలో ఒక 10 సినిమాలు చెప్పమంటే ఏం చెప్తారు? 10 సినిమాలు కృష్ణ గారు, కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు గొప్ప సినిమా అండి. అది అల్లూరి సీతారామరాజు నాటకం, ప్రజానాట్యమండలి నాటకం, రాజారావు గారు 250 నాటకాలు ఆడాం. అది ఆయన చూశాడు, అది చేయాలని మంచి తపన పడ్డాడు. అందుట్లో నాటకంలో చేసిన గెటప్సే అన్ని మొత్తం నా మీద వదిలేశాడు. అన్ని నేను ఇంచుమించు 90% ఆర్టిస్టులకి నేనే మేకప్ వేసాను ఒక చేతితో. అది గెటప్స్ అన్ని నేనే ఫిక్స్ చేశాను, ఎందుకంటే నాటక అనుభవం అవుతున్నా. నాకు సివి రమణ అని క్లోజ్ ఫ్రెండ్, అతను అసిస్టెంట్ డైరెక్టర్ గా బిఎన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు. అలాగే కాకరాల గారు అని నాకు క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. ఇప్పుడు కూడా కాకరాల గారు ఇంచుమించు లైవ్ బతికే ఉన్నాడు నాతో పాటు. నాకంటే కొంచెం చిన్నవాడు, 2 years, బట్ ఇద్దరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. అలాగే మరియన్ బాబు అని అతను విజయవాడ దగ్గర, అతను కూడా ఒక క్లోజ్ ఫ్రెండ్. అలా నా కెరియర్ ఇంతవరకే స్టార్ట్ అయింది. ఈ 10 పిక్చర్లు అంటారా, మోసగాళ్ళకి అల్లూరి సీతారావు, పాడి పంటలు, వెరైటీ పిక్చర్స్. అలాగా 10 కాదు, దాదాపు ఒక 100 పిక్చర్లు కూడా మంచి పిక్చర్లు తీశాడు కృష్ణ గారు. అది ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ అని ఒక ఇంగ్లీష్ పిక్చర్,
ఆ ఇంగ్లీష్ పిక్చర్ లో ఆ హీరో కృష్ణ గారు ఉంటాడు. వాళ్ళు డూడే గారు ఆ సినిమా తీసి పెద్ద సక్సెస్ అయింది. ఓకే. అదే 3-4 పిక్చర్లు నేను చేయలేదు కదా, అందుట్లో అది ఒకటి పెద్ద సక్సెస్ఫుల్ పిక్చర్. తర్వాత ఈయనకి మంచి ఆ పిక్చర్ చూసుకొని ఈ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అనే పిక్చరు ఆ రోజుల్లో మెడ్రాస్ లో ఇంగ్లీష్ పిక్చర్లో 25 వారాలు ఆడాయి. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ పిక్చర్ కూడా బ్రహ్మాండంగా ఆడింది. అలాగే 2-3 పిక్చర్లు కలిపి ఒక చోట వేసి, కృష్ణ గారిది మంచి బ్రెయిన్, ఎలా పైకి రావాలి, ఎలా స్టాండ్ అవ్వాలని, ఒక ఓన్ బ్యానర్ తోటి స్టాండ్ అవ్వాలనేది ఆయన ఉద్దేశం. అప్పుడు స్టార్ట్ చేశాడు ఓన్ బ్యానర్. ఓన్ బ్యానర్ లో స్టార్ట్ చేసినప్పుడు ఆయన మనస్తత్వం కూడా మంచిదండి. ఊటీలో స్టార్ట్ అయింది ఓన్ బ్యానర్. ఆయన టచ్ అప్ కుర్రాడు ఉన్నాడు, ఇప్పటికీ లైవ్ బతిగా ఉన్నాడు. వాడికి అన్నీ తెలుసు. రాము అని మేకప్ ఆర్టిస్ట్, చాలా మందిని మేకప్ ఆర్టిస్టులుగా తయారు చేశాను. అది ఇప్పుడు కూడా నా పేరు చెప్పుకుంటారు. నన్ను గురు పూజ చేశారు ఈ మధ్య. అందరు కలిసి నాకు అవార్డు ఇచ్చారు, గురువు శిష్యులందరూ. అది ఇదేవారు, వాడి చేత క్లాప్ కొట్టించాడండి. స్విచ్ ఆన్ ఇంకొక అతనుకు ఈ ఆఫీసు ఆర్ట్ అసిస్టెంట్ చేత స్విచ్ ఆన్ చేయించాడు. ఇలాగా ఆయన మంచి భావాలు, మంచి భావాలు ఉండే, అందుట్లో కమ్యూనిస్ట్ భావాలు కూడా ఉండే ఆయనకి. కృష్ణ గారికి ప్రజానాట్య మండలితో ఏంటన్న సంబంధం? ఆ భావాలు ఉండబట్ట? ఆ భావాలు ఉండబట్టి కాదు, అక్కడ చైర్మన్ నాటకం రాసిన అతను కొడాల గోపాలరావు గారు అని, అతను తెనాలి. ఇప్పుడు జగయ్య గారు కూడా తిరుగుతుండేవాడు కృష్ణ గారు. ఈయన గోపాలరావు గారి దగ్గరికి వెళ్తే గోపాలరావు గారు తీసుకొచ్చి చూపెట్టాడు రాజారావు గారికి. ఇది బాగుంటాడు కుర్రాడు, తయారు చేస్తాడు అని చెప్పి తయారు చేశాడు. అలా వచ్చింది చైర్మన్ నాటకం. ప్రజానాట్యంలోకి ఎంటర్ అవడానికి కారణం అది. అలా అంటే ఆయన కృష్ణ గారు చూడగానే అసలు మేకప్ అవసరం లేదన్నట్టుగా ఉంటారు కదా, తలతల మెరిసిపోతూ. మరి మీరు ఎలా మేకప్ ఏమైనా జాగ్రత్తలు తీసుకునేవారా? నేను చాలా కేర్ తీసుకున్నాను. ఎలాగంటే బ్లాక్ గా ఉన్న మనుషులకి మేకప్ వేయటం ఈజీ. తెల్లగా ఉన్నారని అనుకోవటంలో ఆ కలర్ ను తగ్గించాలి. అది అందుకే అసలు వైట్ గా ఉన్న వాళ్ళకి మనుషులకే ఆ రోజుల్లో కష్టాలు తక్కువ, కష్టం. తర్వాత కృష్ణ గారికి నేను ఎప్పుడు కాటుకు పెట్టేవాడిని కాదు, కళ్ళని నేచురల్ గా అలా తుడిచేసి వదిలేసేవాడు. అలాగే నాకు మంచి పేరు వచ్చింది. అంతం కాదు ఇది ఆరంభం. కన్వల్లాల కుత్తే అనే ఒక గెటప్ ఉంది. ఆ గెటప్ చాలా బాగా చేశాను, కన్నడలో చేసింది. అది చూసి కన్నడ కంటే గొప్పగా చేశాను. ప్రొడ్యూసర్ ఒక ఆయన చూసి, సినిమా చూసి గట్టిగా వాటేసుకొని, అమ్మ బాబోయ్ కృష్ణ గారిని చూస్తే భయం వేసింది అయ్యా, సింహంలా కనపడ్డాడు, ఆ కళ్ళు ఏంటి అదేంటి. తోట సుబ్బారావు గారు పెద్ద ప్రొడ్యూసర్. అలాగా గొప్ప గొప్ప సినిమాలు చేశాడు ఆయన, తీశాడు ఆయన, నిలబడ్డాడు. వీళ్ళిద్దరితోటి పాటుగా ఈక్వల్ గా రామారావు గారు, నాగేశ్వరరావు గారితో పాటు ఈక్వల్ గా నిలబడ్డది ఆయన. అంటే ఇక్కడ కృష్ణ గారు మొదటి సినిమా తేనె మనసులు సెలక్షన్ లో నాగేశ్వరరావు గారు ఉన్నారా? సెలెక్ట్ చేశారా? తేనె మనసులు సినిమా కదా ఆయన, ఆ సినిమా సెలక్షన్ లో కమిటీలో నాగేశ్వరరావు గారు ఉన్నారు. అక్కడ నాగేశ్వర గారు సెలెక్ట్ చేశారు అంటారు, ఆయన సెలెక్ట్ చేశారు అంటారు. అదే ఆదుర్తి సుబ్బారావు గారే, నాకు అదే తెలుసు, అది అంతగా తెలియదు. తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు మాయదారి మల్లిగడ్డ అనే సినిమా, ఆ పిక్చర్కి ఒక స్కెచ్ తీసుకొచ్చాడు. స్కెచ్ తీసుకొచ్చి
నన్ను పిలిచి కృష్ణ గారు చెప్పాడు, మాధవరావుకి స్కెచ్ చూపెట్టొద్దండి, కథ చెప్పండి అంటే నా మీద అంత నమ్మకం చెప్పాడు. కథ చెప్పి చేయించబట్టే మాయదారి మాలిగాడి గెటప్, తర్వాత చాలా గెటప్లకు మంచి పేరు వచ్చాయి. తర్వాత నాకు ఆయన సన్మానం చేసి గొప్పగా కిరీటాలు పెట్టి చేశాడు. ది గ్రాటిట్యూడ్. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. ఏ సమస్య వచ్చినా పిలిచేవాడు. మామూలుగా అన్ని సమస్యలకి నేను దగ్గర ఉండేవాడిని, మాట్లాడేవాడు. ఇప్పుడు ఈయన ఎన్టీఆర్ గారు అభిమాని కదా, మరి ఆయనతో ఎక్కువ డి అంటే డి అని పోటీ పడడం, ప్లస్ రాజకీయాల్లో కూడా రివర్స్ గా పోటీకి సై అన్నారు. ఏంటంటే ఎక్కడైనా చెడిందా? ఎందువల్ల? అది చిన్న సమస్య పెద్దదైంది. ఆ పెద్దదైన సమస్యని ఆయన ఎలా అప్పుడు థియేటర్లో రాళ్ళేసి స్క్రీన్లు దించేసి చాలా గందరగోళాలు అయినాయి. ఆ గందరగోళాలు అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇక లాభం లేదు, మనం ఆయన అంటే చాలా గౌరవం, మనం ఇలా ఊరుకుంటే లాభం లేదని యాంటీగా తిరిగితే బెటర్ అవుద్దని యాంటీగా తిరిగి పోటీ చేయగలిగాడు. పోటీ చేసి గెలిచాడు అనుకోండి. అవునవును. ఇది ఎంపీగా ఏలూరు నుంచి. ఆ ఏలూరు ఎంపీగా ప్రతి క్షణం నేను కూడా ఉండేవాడిని. ఎంపీగా తిరిగినప్పుడు మొత్తం నేనే ఉన్నాను. ప్రతిసారి ముందు ఫ్రంట్ సీట్ లో కారులో కూర్చోబెట్టుకునేవాడు. క్యాంపెయిన్కి వెళ్తూ పొద్దుట్లే. అలాగా ఒక నమ్మకం, అది ఏమిటో తెలియదు, ఒక ఇది అలా కుదిరింది మాకు. చెప్పలేని ఒక అనుబంధం. ఫ్యామిలీ మెంబర్ని. ఏదన్నా నాకు సమస్య వచ్చినా, ఆయనకి సమస్య వచ్చినా, మాధవరావు ఇలా ఉంది, ఏం చేయాలి అని అడిగేవాడు. తర్వాత నిర్మల్ గారు ముందు వెళ్ళిపోయారు కదా, నేను చెన్నైలో ఉన్నా. అప్పుడు గుళ్ళు నేడుస్తూ మాధవరావు ఇలా జరిగిందని నేను గబగబా పరిగెట్టుకు వచ్చాను, ఓదార్చాను. ఆ తర్వాత నా వైఫ్ కూడా పోయింది. పోతే ఆయన గుళ్ళు నేర్చాడు, ఒంటరిగాడు అయిపోయావయ్యా అని కావలించుకున్నాడు. అలాంటి అనుబంధం మాది. నేను నా క్యారియర్ లో ఆయన ఓట్ చేసేవాడు, ఆయన క్యారియర్ లో నేను ఓట్ చేసేవాడిని. ఆ నిర్మల్ గారు కూడా ఏదైనా అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే బయట నన్ను తినిచ్చేవాడు కాదు. వాళ్ళతో పాటు ఆయనతో పాటు క్యారియర్ నాకు ఇద్దరు కలిపి పంపించేది. నన్ను పిలిచేవాడు, రా మాధవరావు 2 కుర్చీలు వేయరా అని టేబుల్ వేసుకుని అక్కడ క్యారియర్ వచ్చి రా మాధవరావు కూర్చో. మహేష్ బాబు పుట్టినప్పుడు కూడా చిన్నప్పుడు గుడ్డుని చూడడానికి ఫస్ట్ డే అది షూటింగ్ జరుగుతుంటే ఫోన్ వస్తే నేను, కృష్ణ గారు, నిర్మల్ గారు కూడా మొత్తం ముగ్గురు వెళ్ళి పసిగంద చూసి వచ్చాం. అంత పిల్లల నుంచి నాకు బాగా అనుబంధం ఆ ఫ్యామిలీతో. అలాగే మహేష్ బాబు గారి సందర్భం వచ్చింది, మీరే మాట్లాడారు కాబట్టి. ఇప్పుడు మహేష్ బాబు గారు పుట్టినరోజు, అది కూడా ఒక 50వ పుట్టినరోజు. చిన్నప్పుడు మీరు మేకప్ చేసి ఉంటారు కదా, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అండి? సెట్లు అల్లరిగా ఉండేవాడా, సరదాగా? చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇదిగా ఉండేవాడు, కూల్ గా, సైలెంట్ గా ఉండేవాడా? సైలెంట్ గా ఉండేవాడు. నేను ఫస్ట్ పిక్చర్ లో చూడగానే పెద్ద ఆర్టిస్ట్ అవుతాడండి అని చెప్పారు కృష్ణ గారితో. అదే మీరే మేకప్ చేశారు? నేను 1-2 పిక్చర్లు నేను చేశాను. పెద్ద అయినా కూడా నన్ను పెడతానని అడిగారు. నా మేనల్లుడు ఒకడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి వాటిని అలవాటు చేశాను. మా చెల్లెలు కొడుకు అక్కడ మేకప్ అతని ఒక అండర్స్టాండింగ్, ఆ ఏజ్కి తగ్గట్టు ఉండాలి అని చెప్పి నేను చెప్పా కృష్ణ గారితో, ఏమంటే నేను కనపడితే లేచి నిలబడతాడు, నేను వయసులో పెద్దోడిని, పిల్లాడు, వాళ్ళ వయసులో ఉన్న మనుషులు కావాలి, ఏదన్నా మనలాగానే ఉంటారు అని చెప్పాను. అందరు ఇంద్రమ్మ గారు వాళ్ళందరూ కూడా నువ్వు మేకప్ వేయి, నీ చేయి మంచిది, అది ఇది నేను వేస్తానమ్మా
మా మేనల్లుడిని పెడతాను. ఆ, ఇప్పుడు కూడా కంటిన్యూగా ఉమ్, మా పట్టాభి మా మేనల్లుడు సొంత ఉమ్, మేనల్లుడు ఉమ్, వాడే మేకప్ ఉమ్. ఆయనకి చాలా. వాళ్ళిద్దరు కూడా ఇలా నాకులాగా బాగా కలిసిపోయారు. మీరు కృష్ణ గారి లాగా వాళ్ళిద్దరు కూడా. వాళ్ళిద్దరు కూడా కలిసిపోయారు, ఓకే. బాగానే చూసుకుంటారు. ఆయన సినిమాలు చూస్తుంటారు కదా, మీకు బాగా నచ్చిన సినిమా మహేష్ బాబు గారి? నాకు బాగా నచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒక్కడు, ఉమ్, తర్వాత ఇది ఆ, ఇంకా ఉన్నాయి చాలా పిక్చర్లు. మురారి. నేను ఇప్పుడు కూడా ఉమ్, మహేష్ సినిమా టీవీలో వస్తుంటే ఆ, ఎక్కడొచ్చినా కానీ దాన్ని వదిలిపెట్టినారు, చూస్తూ కూర్చుంటా. ఓకే. చిన్నప్పుడు కొడుకు దిద్దును కాపురం చాలా ఇవన్నీ సినిమాలు చేశారు కదా, తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు. అప్పుడు అది అలా సినిమాల్లో వాళ్ళంటూ నటించాలన్నది మహేష్ బాబు కోరిక లేకపోతే కృష్ణ గారి కోరిక? అన్నప్పుడు మహేష్ బాబు గారు నేను నటిస్తాను అనేవారా చిన్నప్పుడు, లేకపోతే కృష్ణ గారే? ఈయన కృష్ణ గారే. తర్వాత పెద్ద అబ్బాయి కూడా బాగా పరిచయం. ఫస్ట్ మేకప్ నేనే వేసాను, ఇచ్చారు. ఫస్ట్ పిక్చర్ లో రమేష్ కూడా వేరే మేకప్ మ్యాన్ పెట్టి నేను. తర్వాత ఏ పిక్చర్ ఏది తీసినా కానీ, హిందీ పిక్చర్లు తీసినా కానీ నన్ను మేకప్ మ్యాన్ గా పెట్టమని చేసుకోమన్నాడు, చేయమనేవాడు తండ్రి. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి గారితో సినిమా ఒక ఇంటర్నేషనల్ ప్యాన్ వరల్డ్ సినిమా. ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ రేంజ్ మహేష్ బాబు ఈ రేంజ్ స్థాయికి వెళ్తాడని? తెలుసు నాకు. ఒక సినిమా ఏదో ఉంది, కృష్ణవంశీ సినిమా, మురారి ఫస్ట్ పిక్చర్ ఓపెనింగ్ కి పిక్చర్ రిలీజ్ కి వెళ్ళాం హైదరాబాద్ లో. నేను కూర్చున్నాం పక్కన, కృష్ణ గారు పక్కనే కూర్చున్నాను. పిక్చర్ చూసి అబ్బా బ్రహ్మాండంగా చేశాడు అయ్యా అని చెప్పి నేను చెప్పాను, పెద్ద హిట్ అవుతుంది. అసలు కృష్ణ గారికి కూడా మంచి నమ్మకం, మంచి హీరో అవుతారు. తాళజ్ఞానం బాగా ఉంటాయి, మూమెంట్లు బాగుంటాయి, డ్యాన్స్ మూమెంట్లు, ఫైట్ కూడా చేయటానికి కెపాసిటీ ఉన్న మనిషిలాగా కనపడతాడు. మంచి పర్సనాలిటీ. అది కృష్ణ గారు. ఇందిరమ్మ గారు కూడా మంచి పర్సనాలిటీ ఆవిడ. ఆ పోలికలు బాగా ఉన్నాయి. అందగాడు కృష్ణ గారు. ఎంత అందగాడు, కొంతమందేనండి అందగాడు. రామారావు గారు, కృష్ణ గారు మోస కొన్ని లక్షలకి కోట్లకి ఒకళ్ళు దొరుకుతారు. అలాంటి వాళ్ళలో రామారావు గారు, కృష్ణ గారు. కృష్ణ గారు కూడా కురుక్షేత్రం తీసినప్పుడు భయపడ్డాడు, కానీ ధైర్యంగా చేశాడు. అర్జునుడికి ఎంత బాగున్నాడండి. అర్జునుడు క్యారెక్టర్ చాలా బాగున్నాడు. తర్వాత సీతారామరాజులో రాముడు, క్రైస్తు అన్ని గెటప్లు నేనే చేశాను. ఆ గెటప్లకి రాముడు ఎంత అందంగా ఉన్నాడు. అంతకాదు వాళ్ళిద్దరి మధ్య కొన్ని డిఫరెన్స్ వచ్చినప్పుడు మరి దాని నుంచి ఎలా బయటపడ్డారు? రామారావు కూడా సీతారామరాజు తీసినప్పుడు అదేదో తాగుబోతుడు కదన్న ఫీలింగ్ వచ్చింది ఆయనకి. ఇప్పుడు జగ్గయ్య గారు వేసాడు సీతారామరాజు గెటప్, రామారావు వేసాడు. ఎవరు వేసినా అంత కుదరదు. అది అది అద్భుతంగా కుదిరింది ఆ గెటప్. దానికి చాలా కష్టపడి చేశాడు. క్యాస్టింగ్ కూడా బాగా కుదిరింది. జగ్గయ్య గారిని ఎన్నుకోవటం అది దొరక. అలాగే అందుట్లో ఎంతమంది ఉన్నారండి ఇలా సినిమా చూపించారు ఎన్టీఆర్ గారికి. ఎన్టీఆర్ గారు ముందు వద్దన్నాడు కదా, అప్పుడు చిన్న గొడవ అయితే నేను తీస్తానండి అని వచ్చాడు. ఆ తర్వాత ఆయన అంతటా ఆయన ఫోన్ చేసి, బ్రదర్ ఈ సినిమా ఒకసారి చూస్తానంటే ఇమ్మీడియట్ గా అరేంజ్ చేసి ఆయన పిలిచి సినిమా చూపెట్టాడు. చూపెట్టిన తర్వాత బయటకు వచ్చి నవ్వుతో నవ్వొస్తుంది, బ్రదర్ నీ వల్ల అవుతుంది కానీ సినిమా నేను తీయలేను. చాలా బాగా తీశారు, అద్భుతం.
ఈయన రాజీవ్ గాంధీ గారు కానీ బతుకుంటే ఈయన రాజకీయాల్లో ఇంకా ఉండి ఒక మంచి స్థాయికి వెళ్ళేవారా? ఈయన రాజకీయాలకి ఇంట్రెస్ట్ లేదండి. అప్పుడు మరి పోటీ చేశారు, గెలిచారు కదా. గెలిచాడు. ఆ, రాజీవ్ గాంధీ తోటి మీటింగ్ లో కూడా అటెండ్ అయ్యాడు. వీళ్ళు కలిసేవారు. నేను కూడా ఉన్నాను. నేను సెకండ్ ఇచ్చాను రాజీవ్ గాంధీకి. ఉమ్, చనిపోయినప్పుడు మేము క్యాంపెయిన్ లో ఉన్నాం. అదే ఆయన కనుక బతికుండి ఉంటే ఈయన కంటిన్యూ అయ్యి ఉండేవారుగా. కంటిన్యూ అయ్యి ఉండేవాడు. పాలిటిక్స్ వదిలేసేవాడు కాదు. పాలిటిక్స్ లో ఉండేవాడు, బట్ సినిమాలు వదిలేసేవాడు కాదు. ఓకే. అంటే నాగేశ్వరి గారు ఇద్దరు కూడా కలిసి చాలా సినిమాలు నటించారు. నాగేశ్వరరావు గారు, రామారావు, కృష్ణ గారు యాక్ట్ చేసిన పిక్చర్ అది నిర్మల్ గారి డైరెక్షన్. ఓకే. అదో పిక్చర్ ఉంది. తర్వాత ఇంకేదో ఉన్నట్టుంది. రాజకీయ చదరంగం ఉన్నట్టు. రాజకీయ చదరంగం అన్నట్టు ఉంటుంది. పొలిటికల్ స్టోరీ. పొలిటికల్ అది బాగుంది. వారిద్దరు కూడా బాగుంది. అలాగే ఆయన నాగార్జున గారితో కూడా కలిసి నటించారు కదా వారసుడు సినిమా. అప్పుడు కృష్ణ విజయవాడలో ఇది నాగేశ్వరరావు అబ్బాయి నాగార్జున. అది విజయవాడలో ఈయన క్యారెక్టర్ తక్కువ ఉందని చెప్పి థియేటర్లో తెర తెచ్చేసి చాలా చాలా జరిగింది అప్పట్లో. మంచి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. అవును. అంటే ఆయన ముందే చెప్పేవారా కొంచెం ఆయన క్యారెక్టర్ పెట్టమని, లేకపోతే లేదంటే ఇలా ఇబ్బంది వస్తుందని చెప్పి ఆయన ముందే చెప్పారా? డైరెక్టర్ పెద్ద హిట్ అయింది కూడా. అవునవును. వారసుడు నాకు షీల్డ్ కూడా ఉండేది మొన్నటి వరకు. నాగార్జున కూడా బాగా గౌరవించాడు. అవును. ఇది 2 సినిమాలు చేశారు వాళ్ళిద్దరు. ఇంకోటి రాముడు వచ్చాడని ఇంకో సినిమా కూడా చేశారు వాళ్ళిద్దరు. ఎవరు? నాగార్జున, కృష్ణ గారు ఇంకో 2 సినిమాలు చేశారంట. 2 సినిమాలు. ఓకే. అప్పుడు మీరు చూసుకున్నట్లయితే అప్పట్లో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సినీ కార్మికులు సమ్మె ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పట్లోనే అసోసియేషన్ మీరున్న టైంలో కూడా పెట్టారు కదా సినీ కార్మికులు. అప్పుడు ఎలా ఉండేదండి? ఇప్పుడు వేతనాలు పెంచడం కోసం షూటింగ్ ఆపేసి ఇప్పుడు అంతా జరుగుతుంది. ఇందాక కూడా అనుకున్నాం, మీరు అడిగి వాళ్ళకి జరుగుతుంది కదా స్ట్రైక్ ఏదో అన్నారు. అప్పుడు ఎలా ఉండేది మీరున్న ఆ టైంలో? అప్పుడు కూడా జరిగినాయి ఇలా సమ్మెలు జరిగాయి. అప్పుడు కూడా జరిగాయి. ఏదో కొద్ది గొప్ప పెంచి ఇప్పుడు ఉన్నారు కదా చిరంజీవి గారు. అప్పుడు నారాయణరావు గారు మీడియేటర్ ఉండి సర్దుబాటు చేసేవాడు. ఇప్పుడు చిరంజీవి గారు, కొంతమంది ప్రొడ్యూసర్, దిల్ రాజు గారు, భరద్వాజ, ఇటువంటి సాల్వ్ చేస్తారు. అది వదిలేదు. అప్పుడు ఇప్పుడు టెక్నీషియన్ కిను ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్లకి ఒక అనుబంధం ఉందండి. దాన్ని ఎప్పుడు పోగొట్టుకోరు. ఇప్పుడు చూస్తున్నాను అప్పుడు టీవీలో ఏదో పెరిగి పెద్దదో అనుకుంటాను. అదేం అవ్వదు. సర్దుబాటు అయిపోద్ది అంటారా? అంటే వీళ్ళు ఫస్ట్ టైం అనుకుంటా ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూనియన్ తో సంబంధం లేకుండా తీసుకుంటారు రమ్మండి అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చారనమాట. అది దాంతో ఇప్పటి వరకు ఇప్పుడు అలా జరగలేదు కదా. ఏం జరుగుతుందో అని చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని డిపార్ట్మెంట్లు కి వాల్యూ తగ్గింది. ఓకే. ఏంటంటే అది ముఖ్యంగా మేకప్. అప్పుడు కెమెరాకి ఫిల్మ్ ఉండేది, ఇప్పుడు చిప్ వచ్చింది. మేకప్ పెద్దగా అవసరం లేని పరిస్థితి వచ్చింది. అలాంటివి కొన్ని ఉన్నాయి. అట్లా ఏదో మొత్తం మీద ఏదైనా సామరస్యంగానే జరుగుతుందని ఆశిద్దాం. చిరంజీవి గారితో కూడా నటించారు కదా ఆయన, చిరంజీవి గారు, కృష్ణ గారు వీళ్ళు ఎలా ఉండేవారు అసలు సెట్ లో? బాగా ఉండేవారు. ఏదో పిక్చర్ లో కృష్ణ గారు విచిత్రమైన మనిషి. ఏదో సినిమా వచ్చింది, ఆ సినిమాకి కృష్ణ గారు అన్నాడు చిరంజీవిని పెట్టండి బాగుంటాడు. ఓకే. అది అసలు వెనక ముందు ఆడేవాడు కాదు. అదేంటంటే కటకటాలు రుద్రయ్య కృష్ణరాజు గారికి అండి, కృష్ణరాజుని పెట్టండి బాగుంటాడు. నేను అదేంటంటే అలా మాట్లాడతారు, పిక్చర్ టైటిల్ బాగుందండి చెయ్యండి మీరంటే, లేదయ్యా ఏం టైటిల్ బాగుంటుంది చేయటం ఏంటి, కృష్ణరాజు గారికి బాగుంటాడు అన్నాడు.
అలాగే శోభన్ బాబు గారిని ఉమ్, ఏదో సినిమాకి ఉమ్, ఆయనే చెప్పాడు. అంటే వాళ్ళని పెట్టుకోకో ఇది కాదని కాదు, సమర్థులు కాదని కాదు, ఉమ్, తనకు వచ్చిన సినిమా వాళ్ళు బాగుంటాడు, నేను అంతగా బాగుండను అని చెప్పటంలో వెనక ఉందాడేవాడు కాదు, ఉన్నట్టు చెప్పేసేవాడు. సమస్య లేకుండా చెప్పేవాడు. ఓకే. తర్వాత ఏదన్నా గ్యాప్ వచ్చి ఉమ్, సినిమాలు లేకుండా ఉమ్, తగ్గిపోతే ఉమ్, కాముగా కూర్చునేవాడు కానీ బాధపడేవాడు కాదు. ఓకే. నేను కూడా అంతే. ఉమ్, నేను అసలు ఏమిటో నాకు ఆలోచన వచ్చేది కాదు. మనం లేకపోతే అట్టగా ఉమ్, ఊరికి ఎందుకు కూర్చోవాలి. ఉమ్, నన్ను పిలిచారు, ఉమ్, 2-3 పిలిచారు. ఉమ్, తమిళ ఆర్టిస్టులు కూడా పిలిచారు. ప్రభు ఉమ్, శివాజీ గారి మేకప్ శివాజీ గారి అబ్బాయి ప్రభు ఆ, నాకు కబుర్ చేశాడు. ఉమ్, ఖాళీగా ఉన్నారు కదా మేకప్, నాకు స్టార్ట్ చేయాలి, ఆ, నేను చేయాలి. ఆ, అలా కూర్చునేవాళ్ళం, ఎదురుబోదు కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఉమ్. అంటే ఈయన సంవత్సరానికి ఒక 18 ఎన్నో సినిమాల వరకు చేసి ఉంటారు కదా అసలు. 22 సినిమాలు. 22 సినిమాలు అసలు సంవత్సరం కంటే మామూలు విషయం కాదు. అది ఎలా చేసి అసలు ఒక 15 రోజులు 20 రోజులు అయితే మెడ్రాస్లో ఫ్లైట్ ఎక్కడం, డే అంతా ఇక్కడ షూటింగ్ చేయటం, ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కి మెడ్రాస్ వెళ్ళటం, నైట్ అంతా అక్కడ షూటింగ్ చేయటం, ఇలా చేసేవాడిని. నిద్రలు ఉండే కదా, నేనన్నా నిద్రపోయేవాడిని మేకప్ వేసి, ఆయనకి నిద్ర కూడా ఉండేది కాదు, అంత కష్టపడేవాడు. కష్టం చేయబట్టే కృష్ణ గారు పట్టుదల, కష్టం. టైగర్ ప్రొడక్షన్స్ నెల్లూరు ఖాతాలని ఎత్తడు పడేసాడండి. అంత బలాచుడు కూడా మనిషి, చాలా స్ట్రాంగ్ బాడీ. ఇప్పుడు అలా తగ్గిపోయింది కానీ చాలా గొప్ప బాడీ, బలాచుడు. శోభన్ బాబు గారు ఇద్దరి మధ్య ఎలా ఉండేది పోటీ? అలా ఆయనతో అనుబంధం ఎలా ఉండేది? బాగా ఉండేది. శోభన్ బాబు మాకంటే ఆయనకంటే ముందు, ఆయనకంటే ముందు అయినా ఒకసారి ఆయన చూడడానికి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు. నేను ఆయనకి 2-3 పిక్చర్లు పనిచేశాను. శోభన్ బాబు గారికి మేకప్ వేశాను. ఓకే. బాగా ఇంటికి వెళ్తూ ఉండేవారు, ఆయన ఇంటికి వెళ్ళడం ఈయన ఇంటికి రావడం ఉండేదా? బాగానే. అయితే ఎన్టీఆర్ గారు వాళ్ళ మేకప్ మ్యాన్ పీతాంబరం గారిని అనుకుంటారు కదా, ఆయన ప్రొడ్యూసర్స్ చేశారు. మీరు మిమ్మల్ని ప్రొడ్యూసర్ చేయలేదని ఆయన ఉండేదా? కృష్ణ గారు ప్రొడ్యూసర్ హెల్ప్ చేసింది, కాస్ట్యూమ్ కృష్ణకి హెల్ప్ చేశాడు. తర్వాత మేనేజర్ ఒక ఆయన, తర్వాత గాంధీ అని కాస్ట్యూమర్ ఒక ఆయన, అతనికి హెల్ప్ చేశాడు. నన్ను ఊటీలో వాళ్ళు తీశాడు, కాస్ట్యూమ్ కృష్ణ తీశాడు, టైలర్ గాంధీ తీశాడు. నీకేంటయ్యా, మీ జయకృష్ణ సినిమా తీశాడు, నీకేంటయ్యా నువ్వు నేను ఫ్రీగా చేసి పెడతాను అని ఆయన చేయమని వారు మిమ్మల్ని. ఊటీలో ఆలోచించుకో, అవుట్డోర్ షూటింగ్కి వెళ్తున్నాం, 45 minutes జర్నీ, ఆలోచించుకో మాధవరావు, నువ్వు సినిమా నేను చేసి పెడతాను, నీకు డబ్బు నేను చూస్తాను, నీకేంటయ్యా అని అన్నాడు. ఆలోచించాను. తిరిగి వస్తున్నప్పుడు అడిగాడు, ఏమయ్యా మాధవరావు ఏం నిర్ణయం తీసుకున్నావు? సార్ నీకు దండం పెడతా, నేను ప్రొడ్యూసర్గా నేను పనికిరాను, నాకు ఆలోచన పోనీయకండి, నేను మంచి మేకప్ మ్యాన్ గా రిటైర్డ్ అయిపోతాను, మీకు దండం పెడతాను సార్. పకా నాకు ఏంటయ్యా శాసగిరావు అయితే మాధవరావు చెక్ పవర్ మీది, డబ్బు నాది, మీరు తీయండి సినిమా అని అతను బతిలాడు. ఎందుకని మీరు చేయలేదు? అంత అవకాశం ఇచ్చిన నాకు కాన్సన్ట్రేషన్ అటు పోద్దేమోనని భయం. మేకప్ మ్యాన్ గా స్టెప్ పైకి వెళ్తారు కానీ ఆలోచించలేదా? స్టెప్ ఆలోచించలేదు. నేను దీంట్లోనే గొప్ప అవుతానని అనుకున్నాను. అలాగే నాకున్న ఈ సన్మానాలు ఎవరికి జరగలేదు కదండి. దీన్ని మీరు బాగా దీన్ని ఆనందించారు, బాగా ఇలా ఉండడాన్ని ఆనందించారు. నాకు అంతకంటే నాకు ఏం ఆశ లేదు. నా డబ్బు నేను హ్యాపీగానే ఉన్నాను, ఈ రోజుకి హ్యాపీగా ఉన్నాను. ఒకళ్ళు చేయి చేసాల్సిన పని లేదు నాకు. నా బతుకు నేను బతకగలను, సంతృప్తి. నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆలోచన మా గురువు గారి దగ్గర, రాజారావు గారు ఆదర్శప్రాయం. మనిషికి సంతృప్తి అన్నది ఉండాలనా? తృప్తితోటే బతకాలి.
అంటే ఇప్పుడు మీరు ఇన్నాళ్ళలో ఆయనతో ఉన్న అనుబంధంలో ఒక మర్చిపోలేని సంఘటన అంటే ఏం చెప్తారు ఆయనతో? కృష్ణ గారు కృష్ణ గారితో మర్చిపోయిన సంఘటనలు చాలా చాలా ఉంటాయా? చాలా మామూలు కాదు, ఒకటి చెప్పమంటే ఏం చెప్తారు? అందుట్లో ఒకటి, ఊటీలో ఆయన షూటింగ్ జరుగుతుంటే తిరంగా పేలుస్తుంటే రివర్స్ లో కొట్టి దెబ్బ తగిలింది. ఎవరికైనా? మీకా ఆయనకా? ఆయనకి ఓకే ఓకే. గజగజగా ఉడికిపోతూ మాధవరావు అని కేకేశాడు. పరిగెట్టుకెళ్ళారు, చూశారు బ్లడ్. వెంటనే కారు అడిగాను, కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్షన్. కారులో పడుకోబెట్టి నేను వెనకాల సీట్లో కూర్చున్నాను. వచ్చి పడుకున్నాడు. ఇలా పడుతూ ఏమవుతుంది ధైర్యం చెప్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపెడితే జస్ట్ కొంచెం లోపలికి వెళితే కిడ్నీ దెబ్బతింది. స్కిన్ తోటి అయిపోయింది. డాక్టర్ చెప్పి ఎక్స్రే తీసిన తర్వాత చెప్పిన తర్వాత అప్పుడు మెడ్రాస్ వచ్చాం. అదొక ఇన్సిడెంట్. తర్వాత మోసగాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ధైర్యానికి ఆ షూటింగ్ నుంచి డెజర్ట్ లో షూటింగ్ అయింది, సిమ్లా వెళ్ళాలి. అది ఎంత డిస్టెన్స్. సాయంత్రం షూటింగ్ అయింది, నైట్ బయలుదేరుతా ఉన్నాడు. అదేంటి అని అందరూ గొడవ చేశారు, నైట్ బయలుదేరొద్దు, డకాయిట్స్ ఉంటారు అని. ఏం పర్లేదు అని అంబాసిడర్ కారులో బయలుదేరాడు. ఆ ధైర్యానికి నేను ముందు సీట్లో కూర్చుంటున్నా. అలాగే డకాయిట్స్ వచ్చారు, ఎట్టపడ్డారు, చూశారు, వెళ్ళిపోయారు తప్పితే ఏం చేయలే. కారు స్పీడ్ గా పోయింది. సిమ్లా వెళ్ళాం. తట్టాపడి లొకేషన్ అని సిమ్లాలో ఓ సాంగ్. ఆయనకి ఎంత ధైర్యం అంటే, హీరాలాల్ మాస్టర్ డాన్స్ మాస్టర్ పోనీ 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 అని చెప్పి చైనా బోర్డర్ దాకా తీసుకెళ్ళాడు. ఆ బోర్డర్ లో సిపాయిలు ఇక అక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు అని, మీరు ఎలా వచ్చారు ఇక్కడికి, కళ్ళు పోతాయి మీకు, ఈ మంచులో మామూలు ఈ డ్రెస్సుల్లో వచ్చారంటే అని చెప్తే, ఆ డ్రెస్సులో దిగి వాళ్ళు ఎంత చెప్పినా కానీ వినకుండా 2 చరణాలు తీసుకుని కానీ వచ్చాం. అంత ధైర్యం ఆయనకి. తర్వాత కురుక్షేత్రానికి ఫుల్ ట్రైన్ వేసాడండి మెడ్రాస్ నుంచి. అది అసలు సాధ్యమా? డేరింగ్ అండ్ డాషింగ్ అంతే. ఆయన డబ్బు ఖర్చు పెట్టడానికి కానీ కురుక్షేత్రంలో పార్ట్నర్ అది సంచులు డబ్బులు వచ్చి ఖర్చు పెట్టేవాడు. అలాగే కొన్ని లక్షలతోటి సినిమాలు తీశాడు, క్వాలిటీ పిక్చర్లు తీశాడు. బాగా పాతుకుపోయాడు, నిలదొక్కున్నాడు. మనస మంచిదండి. అలాగా ఆ ఇన్సిడెంట్ లో గొప్ప. ఆయన మీరు లాస్ట్ టైం మేకప్ అంటే శ్రీశ్రీ సినిమాకి చేశారా ఆయనతో? లాస్ట్ గా ఆయనకి మేకప్ అంటే శ్రీశ్రీ సినిమానా? శ్రీశ్రీ సినిమా. అది దాదాపు 2015 తర్వాత అనుకుంటా. ఆయన లేకుండా ఒక సినిమా బాగా చిల్లపెట్టెల పిక్చర్ ఒకటి చేశారు. అది రామారావు మునిమనోడు యాక్ట్ చేశాడు. బాలలతో చిన్నపిల్లల చిన్నపిల్లలు. ఓకే. ఆ పిక్చర్ పని చేశారు. దానికి అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు. తర్వాత బాలరామాయణం చిన్న ఈయన పిక్చర్, ఈ అబ్బాయి ఇది జూనియర్ ఎన్టీఆర్ వాడు చిన్నప్పుడు పిక్చర్. ఎంఎస్ రెడ్డి గారు నన్ను కృష్ణ గారితో చెప్పి చూసి రావయ్యా పిల్లాడు. ఫస్ట్ మేకప్ లన్నీ మీరే చేశారు? మేకప్ మొత్తం గెటప్స్ అన్ని ఫిక్స్ చేసింది నేనే. ఆ అబ్బాయికి కూడా నేను మేకప్. కృష్ణ గారు డైరెక్షన్ చేశారు కదా కొన్ని సినిమాలకి. కురుక్షేత్రం గారు 14 సెట్ వేశారు కదా. అవునవును. హిందీను తెలుగు కలిపి తీశారు ఆ సినిమా. అదేమో ఇంకేదో 2-3 సినిమాలు చేశాడు. ఫస్ట్ నుంచి ఉండేది డైరెక్షన్ చేయాలనేది. ఊరికే స్టెప్ బై స్టెప్. మీరు కొన్ని సినిమాలు నటించారు కదా, ఆయన కూడా కొన్ని సీన్లు మీతో నటింప చేయించారు కదా నన్ను. ఆయన సినిమాల్లో కూడా ఆయన సినిమాల్లో నటించాను. ఫస్ట్ ఊరికి మగాడు,
నాకు గమ్మత్తైన పేరు ఉండేది. ఏంటంటే ఫస్ట్ నా ముఖం కనిపిస్తే హిట్ అవుతుంది. సెంటిమెంట్ రాఘవేంద్రరావు గారు కూడా అనేవాడు, రా ఊరికి మగాళ్ళు వేషమే అని అంటే స్టార్టింగ్ నా మీద ఉండేది. అలాగే అన్నదమ్ముల సవాలు యాక్ట్ చేశాను, పెద్ద పెద్ద వేషం. అలాగే ఈ మన హీరో విలన్ వేషం వేశాడు, చిరంజీవి గారు విలన్ వేషం వేశాడు. ఆ పిక్చర్లో నేను వేషం వేసాను, డాక్టర్ వేషం. అలాగే మోసగాళ్ళలో కూడా వేషం వేశాను. అంటే మీరు సీరియస్ గా తీసుకోలేదా? ఇంకా యాక్టింగ్ ఎక్కువ చేయాలని తీసుకోలేదా? సినిమా చాలా సినిమాలు దగ్గర ఒక 50-60 సినిమాలు చేశా. కృష్ణ గారి ఎక్కువ, కృష్ణ గారి సినిమాలే. కృష్ణ గారు ఇంకా మీ అబ్బాయి కూడా సినిమా రంగంలోనే పెట్టారు కదా. ఫస్ట్ మీరు ఒక లైట్ మ్యాన్ గానే ఎలాగ పెట్టినట్టున్నారు కదా. అప్పుడు మీ అబ్బాయి ఎందుకు నీ లైట్ మ్యాన్, మీకు చాలా అవకాశాలు ఉన్నాయి, మీ పెద్ద పోస్టులు పెద్ద ఆటల్లో పెట్టచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్. అలాగా అలా పెట్టడానికి మీరంటే అంతా కష్టం విలువ తెలియాలని చెప్పి మీరు అలా పెట్టారు కదా. ఆయన చేయనండం కానీ అటువంటి అప్పుడు ఏమన్నా చాలా మంది కృష్ణ గారు వద్దండం అది జరిగిందా? కృష్ణ గారు కాదు, శాశ్వతరావుతో చెప్తే శాశ్వతరావు వద్దన్నాడు. ఎందుకండి అని. ఇప్పుడు అది ఎందుకులేండి వద్దంటారు. బాగా ఇప్పుడు సక్సెస్ఫుల్ కెమెరామెన్ ఉన్నారు. ఇంకేంటి సార్, ఇంకా ఇప్పుడు మీ ప్లానింగ్స్ ఏంటి? ఇంకా హ్యాపీ మొత్తం అంతా చాలా పరిపూర్ణమైన జీవితాన్ని చూశారు, అనుకున్నట్టుగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? ఇంకా నేను చేయాలనుకోవటం ఏంటండి, నా వైఫ్ లేకపోవటం, నేను తర్వాత ఇక్కడే ఒక లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఒక ఆవిడ వంట చేసి పెడుతుంది, అప్పుడప్పుడు అమ్మాయి వస్తుంది చూసి వెళ్తుంది. హ్యాపీ మీరు? హ్యాపీ. కార్ ఉంది, కార్ డ్రైవ్ చేసుకుంటాను. కేబిఆర్ పార్క్ మార్నింగ్ వెళ్తాను, యోగా చేస్తాను. ఈ మధ్య కొంచెం దెబ్బతిన్నాను, చిన్న ఆపరేషన్ జరిగింది. నా మందులు నేను వాడతాను, హోమియోపతి. మా అమ్మాయి హోమియోపతి డాక్టర్. నేను కూడా బుక్ స్టడీ చేశాను, స్టడీ చేసి నా మందులు వాడతాను. తర్వాత కృష్ణ గారికి నిర్మల్ గారికి కూడా ఒక మేకప్ మ్యానే కాకుండా ఇప్పుడు గుర్తుకొచ్చి చెప్తున్నా, డాక్టర్ని కూడా. డాక్టర్ మరి? ఓకే, డాక్టర్ని కూడా. కడుపులో నొప్పిగా ఉందా, మంది ఏదైనా ఉందా అని అడిగి ఇచ్చేవాడిని. హోమియోనా ఇంగ్లీష్? హోమియో. హోమియో ఏదైనా మోషన్స్ అవుతుంటే ఏదైనా మందు, ఇంగ్లీష్ మందులు అన్ని కిట్టులు దగ్గర ఉండి. అది ఒకసారి షూటింగ్ జరుగుతుంటే హోమియోపతి ప్రొఫెసర్ ఒక ఆయన, కాలేజీ ప్రొఫెసర్ ఒక ఆయన కృష్ణ గారిని ఎత్తుక్కుంటచ్చు. ఆయనతో మాట్లాడుతుంటే నేను ఇట్లా ఫలానా ఇట్లా హోమియో డాక్టర్ని, ప్రొఫెసర్ని, మిమ్మల్ని చూడాలని వచ్చానని మాట్లాడుతుంటే మాట్లాడుతూ మా మేకప్ మ్యాన్ మాధవరావు అని ఉన్నాడండి, హోమియో అంటే ఇంట్రెస్ట్. నాకు ఈ మందులు ఇచ్చాడు చూడండి. చూసి పిలిచి దేనికి ఇచ్చాడంటే పలానా దానికి బెస్ట్ మెడిసిన్స్ ఇచ్చాడు, ఒకసారి పిలవండి చూస్తానని. పిలిచి చూసి ఎలా వచ్చిందయ్యా మీకంటే నేను స్టడీ చేశాను సార్. మీ ఇంట్రెస్ట్ కొద్ది స్టడీ చేసి తెలుసుకున్నారా? ఎవరన్నా ఉన్నారా గైడెన్స్? ఇంట్రెస్టే. నాకు ఒకప్పుడు మన ఇది ఏకలవ్య సినిమా దొరుకుతుంది. నేను ఎప్పుడు మార్నింగ్ ఊటీలో ఉన్నా కానీ జాకింగ్ చేసేవాడు, ఎర్లీ మార్నింగ్ యోగాసనాలు వేసేవాడు, నాకు అలవాటు. అలాగే ఎక్కడి నుంచో తిరిగి హార్స్ హిల్స్ వెళ్తే అక్కడ నేను జాకింగ్ వచ్చేసి మార్నింగ్ షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్కి వెళ్తే మేకప్ వేస్తుంటే చెయ్యి ఒడికి షేక్ అయ్యి, ఇదేంటి ఇలా అయిందని అంటే
కృష్ణ గారు చూసి ఏంటయ్యా ఏమైంది అని బెదిరికొట్ల కూర్చో, టిఫిన్ చేసావా, రా చేద్దాం చేసి మీకో తెలుసు క్యాప్సూల్ ఒకటి ఇచ్చి వేసుకో, ఇప్పుడు చెయ్యి మేకప్ అని అప్పుడు చేసి నేను అప్పటికి జాగ్రత్తగా పెయింటింగ్ చేశాను. బొట్టు అది పెట్టడం కుదరదని చెప్పి దానికి ఒక అట్ట ముక్క కట్ చేసి దానికి కలర్ వేసి అలా పెట్టి మేనేజ్ చేశాను. ఆ తర్వాత నేను మెడ్రాస్ వచ్చిన తర్వాత 2-3 రోజులు ఇబ్బంది పడ్డాను. మెడ్రాస్ వచ్చిన తర్వాత బీపీ టెక్స్టైల్స్ చూస్తే ఎక్కువ ఉంది. వెంటనే హోమియోపతి మందులు వాడాను, కంట్రోల్ అయింది. కంట్రోల్ అయ్యి ఆ తర్వాత సైకలాజికల్గా నేను ఫీల్ అవుతున్నానేమో అని భయం వస్తుందని కొంతమంది ఆర్టిస్టులకి మేకప్ వేసి చిన్న ఆర్టిస్టులకి అలా చూసి అది మేనేజ్ చేసి సర్దుబాటు చేసుకున్నాను. ఇప్పటికీ కూడా ఆ ఒడుకుడు లేదు. అప్పటి నుంచి హోమియోపతిని బాగా స్టడీ చేసి ఎక్కువ స్టడీ చేశాను. మీ ఆరోగ్య రహస్యం ఏంటంటే ఏం చేస్తుంటారు అసలు? నేను 3ంటికి లేస్తాను, తెల్లవారులో 3ంటికి లేచి యోగాసనాలు ఓంకారాలు అవి చేసుకొని 4:30కి బయలుదేరి గార్డెన్కి వెళ్ళి వాకింగ్ చేసి వస్తాను. వచ్చి పూజ చేసుకుంటాను. పూజ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాను. మానసికంగా బలపడటం, ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ తెచ్చుకుంటాను. కాకపోతే నేను ఈ మధ్య చెన్నైలో ఒక 3 months 4 months ఉండి ఇల్లు అది రిపేర్ చేయించుకుని వచ్చేటప్పుడు జ్వరంతో వచ్చి ఇక్కడ జ్వరం తగ్గటంలో మా అమ్మాయి వచ్చింది, పిల్లలు అందరూ వచ్చారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇక్కడ లోపల గడ్డ వచ్చింది పేగులో, అది ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి కొంచెం డల్ అయ్యా. తర్వాత నా వైఫ్ పోవటం కూడా 2021లో పోయింది. ఆవిడ బాగా తిరిగే మనిషి. అప్పుడు కూడా మేము వాకింగ్ ఆగలేదు, ఇద్దరం వాకింగ్ చేసేవాళ్ళం, కలిసి వెళ్ళేవాళ్ళం, అంతా చేసేవాళ్ళం. కోవిడ్కి ఇంజక్షన్ చేయించుకోవటం తప్పయి నేను వద్దన్నాను. ఆవిడ చేయించుకుందాం అందరూ పట్టుబట్టారు. చేయించుకున్న 4-5 daysకి పడిపోయి నేను తట్టుకున్నాను. మీరు చేయించుకున్నారా? ఇద్దరు తట్టుకున్నాను. ఆవిడ హాస్పిటల్ ఎయిడ్ అయ్యి వెళ్ళిపోయి. ఆ ఇంజక్షన్ వల్ల ఇంజక్షన్ రియాక్షన్ 2 days ఫస్ట్ డోసా? 2 doses? ఫస్ట్ డోస్కే. అప్పటి నుంచి నేను డల్ అయ్యారు, మానసికంగా దెబ్బతిన్నాను. ఈ మధ్య కాలంలో సినిమాలు చూస్తుంటారా? ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏం చూస్తుంటారా? అన్నీ చూస్తారు, పాత సినిమాలు చూస్తారు. ఇప్పుడు కొత్త సినిమాలు ఏం చూడరా? చూస్తారు. ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన సినిమా ఏంటి? చూసిన సినిమా ఆంజనేయుడు తోటి సినిమా ఒకటి తీశారు, హనుమాన్. అదొకటి బాగుంది. తర్వాత కొన్ని పిక్చర్లు బాగా నచ్చుతాయి, అది పేర్లు అంతగా గుర్తులేదు. ఇప్పుడిప్పుడే కొంచెం జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందా? కొంచెం తడుకోవాల్సి వస్తుంది. అప్పటికిప్పటికి ఎలా ఉందని సినిమా మేకింగ్ కానీ చూస్తుంటాయి. ఇప్పుడు ఈ ట్రెండ్, ఈ సినిమా ఈ ట్రెండ్ కొంచెం అంతకుముందు సినిమాలు జనానికి ఒక సందేశం ఉండేది, మెసేజ్ ఒక మంచి చెప్పాలని ఉండేది కథల్లో. తర్వాత నేను హిందీ పిక్చర్లు చూసేవాడిని, చాలా సినిమాలు ఇంగ్లీష్ పిక్చర్లు చూసేవాడిని. ఒక సందేశం ఉండేది హిందీ పిక్చర్లు, రాజ్ కపూర్ పిక్చర్లు, ఎత్తపంచి సందేశం ప్రతిదీ. అలాగే మనకు కూడా మన పిక్చర్లు కూడా మంచి పిక్చర్లు ఉంటాయి. పండంటి కాపురం కూడా సందేశమే కదా, అన్నదమ్ములు కలిసి ఉంటాయి. అది కూడా అదే కృష్ణ గారు కూడా మంచి సినిమాలే జనానికి ఇది చెప్పాడు. అలాంటి సినిమాలు ఇప్పుడు కొంచెం తగ్గాయి. ఇప్పుడు లేటెస్ట్ గా కొన్ని మళ్ళీ స్టార్ట్ అయినాయి అనుకుంటారు. అంటే మన తెలుగు సినిమా బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్తుంది. చూసారా బాహుబలి కానీ ఈ సినిమా త్రిబుల్ ఆర్? బాహుబలి కూడా చూసారా? చూసాను. బాహుబలి మొత్తం చూసాను, బాగా తీశాడు. త్రిబుల్ ఆర్ కూడా చూసాను.
బాగా తీశాడు. రాజమౌళి కూడా బాగా తీశాడు. అది ఇంగ్లీష్ పిక్చర్లో నుంచి వచ్చింది. అది ఇన్స్పిరేషన్ తీసారంటారా? ఇన్స్పిరేషన్ అని అదే ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి ఉంది. చుట్టూ కట్ చేస్తే బలం తగ్గిపోద్ది. అవునా? ఒక సినిమాలోనా? అది చాలా పెద్ద హిట్ పిక్చర్. అది నేను చాలాసార్లు చూశాను. అది పేరేదో ఉందండి. ఒక హీరోయిన్ ని పంపిస్తారు, వాడిని ఎలా చంపాలి అని ఆలోచించి తట్టుకోలేక అతి బలాఢ్యుడు తట్టుకోలేక పంపిస్తారు. ఆ అమ్మాయిని లవ్ చేసినట్టు నటించి వాడికి ఉన్న వీక్నెస్ ఏంటో ఎక్కడుందో వాడి బలం కనుక్కొని చెప్తుందా? కనుక్కొని వచ్చి చెప్పమని ఆ అమ్మాయి వాడితో లవ్ లో పడింది కానీ బట్ వీళ్ళు గుచ్చుతుంటారు, అప్పుడప్పుడు ఫోన్ చెప్తూ ఉంటారు, అడుగుతుంటారు. అది తప్పనిసరి అయ్యి నీ సీక్రెట్ ఏంటి చెప్పు, నీ బలం ఎక్కడ ఉందని అడుగుతాడు. నా జుట్టులో ఉందంటాడు. వాడికి మత్తు మంది ఇచ్చి తాగడం చెప్తే అప్పుడు ఏం చేస్తారంటే గుండు కొట్టించేస్తారు, బలం తగ్గిపోద్ది. వీడిని లోపల 2 కళ్ళు తీసేస్తారు, పొడి చేస్తారు. తీసుకెళ్ళి గానుకి ఎద్దుకెళ్ళగా గానుకి కట్టి తిప్పుతా ఉంటారు. అప్పుడు వచ్చి చూసి గుండు నేడుస్తుంది, అయ్యో ఇంత పాపం చేశానని, ఏం చేయాలి ఆలోచించి తర్వాత కొన్నాళ్ళకి నీకు జుట్టు వచ్చిందని చెప్పి నా చేయి పట్టుకోరా అని తీసుకెళ్ళి దర్బార్కి తీసుకెళ్ళి, ఎక్కడే ఉన్నావు చెప్పు, ఇది మొత్తం కూలిపోవాలంటే ఏం చేయాలి, ఎక్కడ ఉంది, పిల్లర్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పమంటారు. అక్కడికి వెళ్ళి నిలబడి వదిలేస్తుంది, నిలబెడుతుంది. అక్కడి నుంచి మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. బలం వస్తుంది, పెద్ద పెద్ద పిల్లర్స్ లేపేస్తాడు, పడిపోతాడు, చచ్చిపోతాడు. ఆ సినిమా ఒక ఇన్స్పిరేషన్. సాల్మన్ అండ్ షీబా అని ఒకటి, ఇంకోటి ఏదో ఉంది. అదొక మంచి ఆర్టిస్ట్ వేశారు. ఓకే సార్, ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటే ఒక దాసరి గారు లేరు, చిరంజీవి గారు అంటున్నారు, మీరేమంటారు? ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు ఇప్పుడు చిరంజీవి గారే. దాసరి నారాయణరావు గారి తర్వాత ఆయనే నిలబడ్డాడు. ఎక్కడున్నా కానీ మంచి చేస్తాడు, అందరికి మంచి నచ్చ చెప్తాడు. కొంచెం దాన ధర్మాలు చేయగల కెపాసిటీ ఉంది ఆయనకి. సరే సార్, ఇంకేమన్నా ఉన్నాయి మీరు చెప్పాల్సిన చెప్పాలనుకునే ఉన్నాయంటారా? కృష్ణ గారి గురించి కానీ మహేష్ బాబు గారి గురించి చెప్పండి. మహేష్ బాబు గారు కూడా కృష్ణ గారి లాంటి మనస్తత్వం. ఆయన నిండు నూరేళ్ళు మంచి మనసు కనుక నిండు నూరేళ్ళు శుభంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఓకే, అంటే కృష్ణ గారు ఎక్కువ మంది దానాలు చేసేసేవారు అని చెప్పి మహేష్ బాబు వచ్చిన తర్వాత కొంచెం కంట్రోల్ చేసాడని చెప్పి అప్పట్లో నిజమేనది? అదేం లేదంటారా? ఈయనకే ఇది ఉంది, చాలా మంది చిన్నపిల్లలకి ఆపరేషన్ ఇప్పుడు ఆయన చేస్తున్నారు. అవును, అంటే ఆయన అప్పుడు కొన్నప్పుడు కొంచెం ఆర్థికంగా ఉన్నప్పుడు ఆయన ఆర్థికంగా ఇప్పుడు ఏం లేదా కృష్ణ గారు. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మహేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి, ఫ్యామిలీ గురించి చాలా ఆసక్తికర విషయాలు, మాకు తెలియని విషయాలన్నీ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.